ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద రేణువు ఒకటి స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకుంటే చాలనుకుంటుందిట. అది భాగవతంలోనే ఉంది. లక్ష్మీదేవే ఆయన పాదములకు అంటుకున్నటువంటి పరాగంలో ఒక రేణువు తల మీద ధరించాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, ఆయన వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ విడిచిపెట్టదు నిత్యానపాయని. ఆవిడ తెల్లవారగానే లేచి వచ్చి ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా నమస్కరించింది మోకాళ్ళ మీద ఒంగుని. ఆవిడ యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆ పాదానికి అంటుకుని కనపడుతోంది. అంటే ఆ పాదం అంత గొప్ప పాదం. ఇప్పుడు ఆ పాదాలు కడిగాడు. నళినామోదము, తామర పూల వాసన వస్తున్నటువంటి పాదం, వశిష్ఠాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం. అక్కడ వరకు అది స్థూలంగా పాదం. ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్, 3 అడుగుల నేల నీకు దానం చేశాను పిల్లవాడా, వటువువి కదా. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి. అందుకని 3 అడుగులు కదా అడిగావు, నీ పాదాలతో 3 అడుగులు కొలుచుకో, ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు. వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా, వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని. అంటే వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి. అది ఎలా ఉంది అంటే, తలకక గగనము తన్నిన పాదము. తంతే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట. అలా ఒక పాదం పైకి, ఓ పాదం కిందకి. దాన్ని ఎంత పెరిగారు అని చెప్పవలసి వస్తే తెలుగులో ఇంతవాడంతవాడైపోయి అంతవాడైపోయి 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 అంటారు. పోతన గారు అదే ప్రయోగం చేశారు. ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఇప్పుడు ఆయన పాదము వ్యాపకత్వాన్ని పొందింది, అది కొలిచేసింది. భూమి అంతా ఒక పాదం కిందకు వచ్చింది, ఆకాశం అంతా ఒక పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు దాన్ని పాదంగా పూజ చెయ్యాలి అంటే, ఆ పాదం కొలవడానికి పైకెడుతుంటే దాన్ని మొదట కడిగిన వాడెవరంటే బ్రహ్మగారు.